ఇంతకుముందు 75 రూపాయలు, 100 రూపాయలు టికెట్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు వారానికి సినిమా వెళ్ళేవారు. ఇప్పుడు 3 నెలలకు, 6 నెలలకు కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళాలన్నంత ఉత్సాహం కూడా చూపెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ ఫోన్లో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఇది అయిపోయాయి కాబట్టి. సినిమాలో పైరసీ అనేది బాగా ఎక్కువైపోద్ది ఇప్పటి నుంచి. ఎందుకు అంటే వీళ్ళు ఇంత రేట్ల మీద సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కామన్ ఆడియన్స్, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఎవరు అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఆల్రెడీ కమెంట్స్ లో కూడా కొంతమంది పెడుతున్నారు, పైరసీలోనే చూస్తాము, ఓటీటీలోనే చూస్తాము అని చెప్పి. సెకండ్ థింగ్ వచ్చేసి చిన్న సినిమాలు, చిన్న ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ చాలా మునిగిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ టికెట్ల రేట్లు ఇంతనా అని జనాలకు అనిపించినప్పుడు ఏముంది లేదు, ఇంట్లో చూద్దాము, ఓటీటీలో చూద్దాము, లేకపోతే పైరేటెడ్గా చూద్దాము అని వాళ్ళు ఫిక్స్ అయితే థియేటర్కి వెళ్ళడం మానేస్తారు. ఎప్పుడైతే థియేటర్లకు వెళ్ళడం మానేస్తారో పెద్ద సినిమాలకు ఏం లాస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఏ రేట్ల పడితే ఆ రేట్ల మీద ఉంటారు కాబట్టి వాళ్ళని నడిచిపోతుంది. కొన్ని రోజుల దాకా కామన్ ఆడియన్స్ కూడా తగ్గిన రేట్ మీద వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ చిన్న సినిమాలు అనుకో, ఇప్పుడు అంత అవసరమా థియేటర్కి వెళ్ళి చూద్దాము అన్న ఫీలింగ్తో చిన్న సినిమాలకు వెళ్ళడం మానేస్తారు, లేకపోతే చిన్న ప్రొడ్యూసర్ లాస్ట్లోకి వెళ్ళడం ఖాయం అవుతుంది. ఎప్పుడైతే అన్ని సినిమాలు ఒకే రేట్ మీద కొద్దిగా 10 రూపాయలు అటు ఇటుగా డిఫరెన్స్లో ఉంటాయో జనాలు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి పాప్కార్న్ తిని కూల్ డ్రింక్ తాగి బయటికి రాగలుగుతారు. ఆల్రెడీ జనాలు అందరూ ఇంట్లోనే హోమ్ థియేటర్లు కట్టించుకోవడం మొదలెట్టారు. అందరికీ డబ్బు సంపాదన ఎక్కువైపోయింది కాబట్టి విల్లాస్లో, హోమ్ థియేటర్లు, ఫ్లాట్లలో అట్లా కట్టుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ థియేటర్లు కూడా నడవవు. అంతా కష్టపడి కొన్ని సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ మధ్యలో ఒక పాప్కార్న్ కొందామన్నా, కూల్ డ్రింకులు కొందామన్నా అదొక 300, 500 రూపాయలు పాప్కార్న్ అట. 10 రూపాయల పాప్కార్న్ 500 రూపాయలు చేశారు. 20 రూపాయల కూల్ డ్రింక్ని 200 చేశారు ఒక గ్లాస్ని.